నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను రవి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి హస్తిన బాట పట్టారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో చర్చించారు. రీజనల్ రింగ్ రోడ్, మెట్రో విస్తరణకు కేంద్ర సాయంపై చర్చించారు. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను కలిసి కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఫిర్యాదు చేశారు. కృష్ణా జలాల్లో ఏపీ ఎక్కువ వాటా తీసుకెళ్తోందన్నారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. ఇంతకు తెలంగాణ విన్నపాలను కేంద్రం పట్టించుకుంటుందా? ఏపీ తెలంగాణల మధ్య జల వివాదాలను పరిష్కరించడంలో కేంద్రం చొరవ చూపుతుందా? కేంద్ర ప్రభుత్వం కూటమి సర్కారుకు సానుకూలంగా ఉంటుందనే వాదనలో వాస్తవం ఎంత? రేవంత్ హస్తిన ప్రదక్షిణలు ఫలించేనా? ఇదే అంశం గురించి ఇవాళ బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఢిల్లీకి, అంటే కేంద్ర మంత్రులను కలవడం దాదాపు 30 సార్లకు పైగా ఆయన ఢిల్లీకి అయితే మాత్రం వెళ్ళారు. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఆయన ఒక పక్క ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర మంత్రులను కలుస్తూనే ఉన్నారు, విన్నపాలు వినిపిస్తూనే ఉన్నారు. మరో పక్క వాళ్ళని కలిసి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చాలు అందించి వాళ్ళని సత్కరిస్తూ వస్తూనే ఉన్నారు. కానీ రాష్ట్రానికి వచ్చేసరికి సమస్యలు మాత్రం ఎక్కడ సమస్యలు అట్లా ఉంటాయి. కేంద్రం పరిష్కరించకపోవడానికి గల కారణాలు ఏంటి? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెళ్ళి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమై కృష్ణా బేసిన్లో వాటర్ తేల్చాలి, మరోపక్క గోదావరి వాటర్ కూడా తేల్చాలి అనే విధంగా ఆయన విన్నపాలు అయితే విన్నవించిన నేపథ్యంలో మరి రేవంత్ రెడ్డి సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారు? ఓ పక్క కేంద్ర మంత్రి అయితే సానుకూలంగా స్పందించారని చెప్పేసి మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి ఏ విధంగా సానుకూలంగా స్పందిస్తారు? ఓ పక్క గోదావరిలో కూడా ఇలాంటి పరిస్థితి వస్తే తెలంగాణ పరిస్థితి ఏంటనే విధంగా కేంద్రం జోక్యం చేసుకొని నీటి వాటాల పంపకాలు జరపాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే గట్టిగానే విజ్ఞప్తి చేశారు. మరి ఈ విన్నపాలని కేంద్రం పట్టించుకుంటుందా? ఓ పక్క ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో కూటమికి వ్యతిరేకంగా లేకపోతే విన్నపాలకి సానుకూలంగా స్పందిస్తే అదే అంశాలపై ఈరోజు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు డాక్టర్ లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. లింగం యాదవ్ గారు నమస్తే. నమస్తే. లింగం యాదవ్ గారు, ఏంటి దాదాపు 30 సార్లు పైచీలుక వెళ్ళారు ఢిల్లీకి రేవంత్ రెడ్డి అలాగే అంటే బృందం, సీఎం రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత. అంతేకాకుండా అంటే చాలాసార్లు విన్నపించినా సరే కేంద్రం అయితే మాత్రం సమస్య జట్లంగానే ఉంది. విభజన హామీల్లో భాగంగా 2014లో ఏవైతే ఉన్నాయో సమస్యలు, ఆ సమస్యలు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి. ఎన్నిసార్లు చేసిన ఒక పక్క కృష్ణా వాటర్ బోర్డు కేఆర్ఎంబి సమావేశం అవ్వటం, ఓ పక్క ఆంధ్రప్రదేశ్ అధికారులు డొమాగొట్టడం, ఓ పక్క తెలంగాణ అధికారులు డొమాగొట్టడం, ఇట్లా జరుగుతున్నటువంటి ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. కానీ నీటి వాటకాల పంపకాల్లో కేంద్రం ఏ విధంగా చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? ఓ పక్క రేవంత్ రెడ్డి విజ్ఞప్తిని కేంద్రం పరిష్కరించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మరి అదేవిధంగా పెద్దలు అందరికీ నమస్కారం. డెఫినెట్ కూడా ఇవాళ తెలంగాణలో ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయంతో పాటు గత 10 ఏళ్లుగా తెలంగాణని పరిపాలించినటువంటి కేసీఆర్ చేసినటువంటి తెలంగాణకు రావాల్సినటువంటి విభజన చట్టంలో హామీలను నిలదీయడంలో కేసీఆర్ ఆనాడు 10 ఏళ్లుగా ఏనాడు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే. ఇవాళ ప్రత్యేకించి తెలంగాణకు, దక్షిణ తెలంగాణకు ఇవాళ చాలా అన్యాయం జరుగుతుంది. కేఆర్ఎంబిలో ఇవాళ కృష్ణా రివర్ వాటర్, ఎందుకంటే ఆనాడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే ఇవాళ పాలమూరు లాంటి వలసలను ఆపాలని. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా పంపకంలో చాలా తెలంగాణకు అన్యాయం జరిగింది అనేది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రుల్ని, ప్రధాన మంత్రుల్ని కూడా కలిసి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఇవాళ కూడా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ గారు కలిసి తెలంగాణకు, ప్రత్యేకించి దక్షిణ తెలంగాణ కృష్ణా రివర్ లో విధంగా, అదే విధంగా గోదావరి రివర్ లో ఏ విధంగా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అనేది ఇవాళ కేంద్ర మంత్రిని కలిసి వివరించడం జరిగింది. ఇవాళ మనందరికి తెలుసు, ఆనాడు 2015లో కేసీఆర్ ఎట్లా, ఇవాళ మన అందరికి తెలుసండి, బచావా ట్రిబ్యునల్ ప్రకారమైన, అంతర్జాతీయ జల ఒప్పందాల ప్రకారమైనా కూడా క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం నీటి పంపకాలు జరుగుతాయి. మరి కృష్ణా రివర్ తెలంగాణలో దాదాపు 70% తెలంగాణ రివర్ తెలంగాణలో పరివాహక ప్రాంతం ఉంటే మనకు నీటి కేటాయింపులు మాత్రం
299 టీఎంసీకే ఆనాడు కేసీఆర్ గారు అగ్రి అయ్యారు. అంటే తెలంగాణకు దాదాపు 575 టీఎంసీలు రావాల్సినటువంటి ఉంటే 299 టీఎంసీలకి అగ్రి అయి తెలంగాణకు మోసం చేసినటువంటి వ్యక్తి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఇవాళ దక్షిణ తెలంగాణ పాలమూరు, నల్గొండ, ఇవాళ రంగారెడ్డి ఎడారిగా మారుతుందంటే ఇవాళ కేసీఆర్ ఆనాడు చేసినటువంటి పాపాలే. దాన్ని సరిదిద్దాలే. తెలంగాణకు రావాల్సినటువంటి న్యాయమైన వాటా కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి పోతాం, తప్పే ఉందండి. ఇవాళ ప్రధానమంత్రిని కలుస్తందుకు, కేంద్ర మంత్రిని కలుస్తందుకు ఢిల్లీకి పోకపోతే, ఈ దేశ రాజధానికి ఢిల్లీకి పోకపోతే ఎక్కడ పోతామండి? ఇవాళ కొంతమంది దాని ఢిల్లీకి పోతున్నారు, మరి ఫామ్ హౌస్ కు పోవాలా అండి? కేసీఆర్ లెక్క ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ లో పడుకోవడానికి పోవాలా? ఇవాళ ఢిల్లీకి మనకు ఆనాడు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు అమలు చేయలే. ఇవాళ పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలే. ఒక ఐఐఎం తీసుకురాలే. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఐటీఆర్ ప్రాజెక్ట్ ని గుజరాత్ కు తీసుకుపోయారు. బయ్యారంలో ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వలే. అదే విధంగా ఇవాళ గోదావరి నది మీద కూడా ఇవాళ చాలా అన్యాయం జరగబోతుంది తెలంగాణకు. ఏదైతే కృష్ణా రివర్ లో ఆనాడు కేసీఆర్ అసమర్థత వల్ల ఇవాళ తెలంగాణకు అన్యాయం జరిగిందో, ఇవాళ గోదావరి రివర్ లో కూడా సీతారామ ప్రాజెక్టు, సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టులు కూడా ఇవాళ నికర జలాల వాటా తేల ముందుకే ఇవాళ వాళ్ళు వరద నీటి గురించి మాట్లాడుతున్నారు. అందుకే ఇవన్నిటి గురించి తెలంగాణ తరపున, ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే అండి, ఎలక్షన్ వచ్చినప్పుడే రాజకీయాలు చేస్తాం. ఇవాళ తెలంగాణకు కావాల్సినటువంటి నీళ్లు, నిధులు, అభివృద్ధి కోసం, కేంద్రం నుంచి రావాల్సినటువంటి విభజన చట్టాల హామీల కోసం, బడ్జెట్ కోసం ఎన్నిసార్లైనా కలుస్తాం, ఎన్నిసార్లైనా పోరాడతాం. తెలంగాణ ప్రజల అభివృద్ధి ముఖ్యం మాకు, ఇక్కడ రాజకీయాలకు కాదు సంబంధించింది. ఇవాళ అన్నాడు మీరు చేయలేదు, మీరు అడగలేదు. 10 ఏళ్లుగా మీరిద్దరు కలిసి ఇద్దరు ఒకటే ఊరు, మీరిద్దరు ఎన్నో బిల్లులకు సపోర్ట్ చేసుకున్నారు. కానీ ఏనాడు కూడా నరేంద్ర మోడీని ప్రశ్నించలే. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్రంలో అధికారం ఉంది, బీజేపీ పార్టీ ఇంకో పార్టీ కాదండి. ఒక కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తరపున, తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ కోసం ఇవాళ ఎన్నిసార్లైనా పోతాం అడుగుతున్న. డెఫినెట్ కూడా మాకు ఇవాళ తొందరలోనే ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి గాని, కేంద్ర మంత్రులు గాని తెలంగాణకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైన నీటి వాటా కోసం ఈ విధంగా తొందరలో చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. ఇవాళ దాని మీద కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. వేగ్గా ఢిల్లీకి పోతాడు ఇన్నిసార్లు, మరి ఢిల్లీకి పోతే ఎక్కడ పోతారండి? ఈ దేశ రాజధాని కదా, పక్క దేశానికి పోతున్నామా మేము? ఒక నిమిషం, లింగం యాదవ్ గారు, డాక్టర్ గాలి వినోద్ గారు విశ్లేషకులు జాయిన్ అయ్యారు, అలాగే విజయ్ ఆర్య గారు విశ్లేషకులు జాయిన్ అయ్యారు. విజయ్ నర్రా గారు, విజయ్ నర్రా గారు, నమస్తే. ఏంటి సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 30 పైసలకు సార్లు అయితే మాత్రం ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. జలశక్తి శాఖ మంత్రి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి కలిశారు, విన్నపాలు అయితే విన్నవించారు, రాష్ట్రానికి సంబంధించినటువంటి విన్నపాలు వినిపించారు. ఏంటి ఆ సమస్యల పరిష్కారం? కేంద్రం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓ పక్క కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతుంది, టెలిమెట్రీలో ఒక పక్క ఏపీ కనుక స్పందించకపోతే దానికయ్యే ఖర్చు కూడా మేమే భరిస్తామని చెప్పేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మరోపక్క నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఒక ప్రతిపాదన అయితే చేశారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి అని అంటున్నారు. ఏంటి ఇది సాధ్యమైందా? కేంద్రం స్పందిస్తుంది అంటారా? లేకపోతే ఇట్లాంటి విన్నపాలు దాదాపు ఈ 5 సంవత్సరాలు సమర్పించుకోవాల్సిందే, ఎలా స్పందిస్తారు? నర్రా విజయ్ గారు. కేంద్రం ఏం స్పందించదండి, కేంద్రం ఏమి చెయ్యదు అని తెలుసు, ఏమి చెయ్యదు కూడా. వాళ్ళు వివక్షతతో చూసినటువంటి పరిపాలన కొనసాగిస్తున్నారు. 37 సార్లు పోయినటువంటి ముఖ్యమంత్రి, దాదాపు బీజేపీ పాలిత ముఖ్యమంత్రి పోయి ఉండడు ఇన్నిసార్లు, కాంగ్రెస్ పాలిత సిద్ధరామయ్య ఉన్నొక్క ఆయన ఇన్నిసార్లు అయితే పోయి ఉండడు. మన తెలంగాణ ముఖ్యమంత్రి ఇన్నిసార్లు ఢిల్లీకి పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్కటి కూడా రాబట్టలేకపోయారు, నిధులు రాబట్టలేకపోయారు. ఉల్టా ఏం చేసుకున్నారు? ప్రధానమంత్రి ఉల్టా లెటర్ ఇచ్చిండు. దేశంలో ఏ ముఖ్యమంత్రికి ఇయ్యాడు, ఈ ముఖ్యమంత్రికి ఉల్టా లెటర్ ఇచ్చి అది తీవ్రంగా పరిగణించాలి. యాజ్ తెలంగాణ వాళ్ళంగా తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని అవమానించినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి. ఒకవేళ రాష్ట్రం వాటా కింద ఏమిటి ఈసారి ఇవ్వకపోతే మిగతా ఇవ్వాలి, వేరే వారికి ఉన్నటువంటి 8 ఎంపీ సీట్లు ఇచ్చినందుకు ఆ విచక్షణ పవర్ ఉపయోగించి తెలంగాణకు న్యాయం చేయాలి. అట్లా ఉల్టా లెటర్ ఇచ్చినా గానీ చూడుకొని వచ్చిండు మన ముఖ్యమంత్రి. ఉల్టా లెటర్ ఇస్తే ఏమనాలండి? ఢిల్లీలో ఎమ్మడే బయటకు వచ్చి ఇష్టం ఉన్నట్టు ప్రధానమంత్రిని అనాలే.
ఎంత వివక్షత చూపిస్తుండ్రు ఏంటి అనేది ఉమ్. ఏమనకుండా ప్రధానమంత్రి మంచోడు, కిషన్ రెడ్డి చెడ్డు. విజయ్ గారు విజయ్ గారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశమైతే ఆ, 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 మన జెలెన్స్కీయే తీవ్రంగా విమర్శించాడు. అంత స్థాయి వద్దులేండి, ఇంక ఈయన ఇప్పుడు ఆ స్థాయి లేదు. ఇప్పుడు మన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీయే విభేదించాడు. కనీసం కనీసం విమర్శ చేసినారండి వచ్చి బయటకు వచ్చి. రైట్ ట్రంప్ మోడీ మంచోడు, కిషన్ రెడ్డి చెడ్డోడా? రైట్ ఏంటిది ఇది? ఇది ఏం విచిత్రము ఏంది? వీళ్ళ పార్టీ పరంగా ఏం చేస్తున్నారు, రాష్ట్ర పరంగా ఏం చేస్తున్నారు? తెలంగాణ నీటి వాటాకు సంబంధించినటువంటిది పోతే అది 1 ఇయర్ కోసం ఒప్పుకున్న ఒక తాత్కాలిక ఒప్పందం అయిపోయింది. ఇప్పుడు ఈ సంవత్సరం 600 టీఎంసీలు తీసుకుపోతుంటే ఏం చేశారు? ఒక్క రోజన్నా ఇచ్చారా? ఇప్పుడు ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్లో ఉన్న ప్రతి చుక్క ఇప్పుడు మనదే, తెలంగాణదే. కానీ వాళ్ళే తీసుకుపోతుంటే కామ్ ఎందుకున్నారు? గురువు గారు తీసుకుపోతుంటే ఈ పంటలు ఎందుకు ఎండబెడుతున్నారు? వీళ్ళు ఆల్రెడీ విద్యుత్ ప్రొడక్షన్ చేసి నీళ్లు మన వైపు మలుపుకోవచ్చు కదా. వాళ్ళలాగా విద్యుత్ ప్రొడక్షన్ చేయకుండా ఎందుకు ఆపారు? నీళ్ళని వాళ్ళు ఎత్తుకపోయే విధంగా ఉన్నదే. అంతకుముందు ఉన్న ప్రభుత్వం అదే చేసింది కదా. అంతకుముందు ఉన్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు నిరంతరం తెలంగాణ మీద కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు, వీళ్ళు ఎక్కువ నీళ్లు వాడుకుంటుర్రు అని. ఈసారి ఎందుకు మనం పోయి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది? ఎందుకు విద్యుత్ ఉత్పత్తి చేసి నీళ్లు తీసుకోవచ్చు, కానీ అక్కడ అలా గురువు గారు ఉన్నాడని చెప్పి గురువు గారి కోసం నీళ్ళన్నీ వదులుతా ఉంటే నీరు మూసుకొని ఉన్నారు. ఇప్పుడు ఆడ మనకు రావాల్సిన 130 టీఎంసీలు అయితే ఇప్పుడు 2 రిజర్వాయర్లు కలిసి ఉన్నాయి 100 టీఎంసీలే. చేతులు ఇంకా ఆకులు పట్టుకున్నట్టు, పెసరజేలో పోగొట్టుకుని పప్పటికలు ఎత్తికినట్టు. ఇప్పుడు 37వసారి ఢిల్లీకి పోయి ఇద్దరు జలవనరుల శాఖ మంత్రిని కలిస్తే ఏం చేస్తాడని? అలా నీళ్ళు 130 టీఎంసీలు కావాల్సి 100 టీఎంసీలే. డెడ్ స్టోరేజ్ పోయేసరికి ఇంకేం ఉండదు. ఈ రకమైన సమ్మర్ వస్తుంది, ఈ ముందు జాగ్రత్త చర్య తీసుకోలేదు. అందుకే పంటలు ఎండిపోయే పరిస్థితి, హైదరాబాద్ మంచినీళ్లకు ఇబ్బంది అయ్యే పరిస్థితి, సుఖిశాల కూలిపోయినాక దాని రిపేర్ లేదు, అది చేసే పద్ధతి కూడా చేయనటువంటిది. ఇప్పుడు ఈ రోజు శ్రీశైలం సొరంగం విషయం కూడా వాళ్ళ గురువు గారు ఏదన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్ర చేసిందా అనేది మనం విచారించాల్సినటువంటి అవసరం ఉంది. అనుమానం అయితే ఉంది. రైట్, ఇవన్నీ రాజకీయ విమర్శలు ఈ చూద్దాం. రకమైనటువంటి విజయ్ గారు ఇది పాపం 8 మంది కార్మికులు అక్కడ చిక్కుకొని పోయారు. వాళ్ళ గురించి మనం రాజకీయం ఆపాదించొద్దు. బాధాకరమైన విషయం అండి. రైట్, బాధాకర విషయం. దాన్ని ప్రకృతి విపత్తుగా ఒక విషయం విజయ్ గారు, అది ప్రకృతి విపత్తుగా, లేకపోతే ఇంజనీరింగ్ లోపమా, లేకపోతే అధికారుల లోపమా, లేకపోతే ఏంటనేది అది ఆలోచించాలి. కానీ దాని మీద మనం నెపం నెట్టకూడదు. రైట్, ఒక్క నిమిషం. రైట్ ఒక్క నిమిషం. బీజేపీ కాంగ్రెస్ కలిసి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీశారు. తెలంగాణ వాటర్ గాని తెలంగాణని గాని మూసేసే కుట్ర చేస్తున్నారు. మూసేసి ఇప్పుడు ఢిల్లీకి పోయి అడిగితే ఏముంటది? అదంతా ఈ రకమైనటువంటి కుట్రలను తెలంగాణ సమాజం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రధానమంత్రి ఏం సాయం రాష్ట్రానికి చేయట్లేరు, దాన్ని ఎక్స్పోజ్ చేయలేకపోతున్నారు. దాన్ని చేయలేక ప్రధానమంత్రి మంచివారు వీళ్ళు రోజు చెప్తున్నారండి. గాడ్సేకి అదే విధంగా గాంధీయిజానికి యుద్ధం జరుగుతుంది దేశంలో అని. గాడ్సే శిష్యుడు మోడీ మంచోడు ఎట్లయితాడండి? కాంగ్రెస్ పార్టీ రాజన్ గారు దీనికి సమాధానం చెప్పాలి. విజయ్ గారు ఒక్క నిమిషం. ఈ రకంగా విజయ్ గారు ఒక్క నిమిషం. లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం. మొత్తానికి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరి తెలంగాణకు సంబంధించినటువంటి నీటి వనరుల కేటాయింపుల విషయంలో చొరవ తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్కి అయితే విన్నవించారు. మరి దీనిపై ఏ విధంగా స్పందిస్తుంది? ఇదే అంశాల గురించి బిగ్ టాక్లో చర్చిస్తున్నాం. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, విశ్లేషకులు. వినోద్ కుమార్ గారు, వినోద్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే. ఏంటి ఒక పక్క తెలంగాణ నీటి కేటాయింపులో మా వాటా మాకు తేల్చండి అని చెప్పేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇంతకుముందు నర్రా విజయ్ గారు ఆరోపిస్తున్నట్టుగా దాదాపు 37 సార్లు ఢిల్లీకి వెళ్ళారు. ఓ పక్క కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇన్నిసార్లు వెళ్ళి ఉండరు, ఇన్ని విన్నపాలు చేసినారు కానీ సాధించింది తక్కువే అనే విధంగా ఒక పక్క ఏమో కేంద్ర మంత్రులపై, తెలంగాణలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు బండి సంజయ్ అలాగే కిషన్ రెడ్డిపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. మీరే ఆపుతున్నారు, నిధులు రాకుండా రాష్ట్రానికి ఎక్కడ కాంగ్రెస్కి పేరు వస్తుందో అన్న ఉద్దేశంతో ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఎగనెస్ట్గా వాళ్ళపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే
ఏదైతే విభజన హామీలు ఇచ్చారో పొందుపరిచిన విధంగా ఇప్పుడైతే మాత్రం తాత్కాలికంగా 66:34 ఏమో తెలంగాణకి కృష్ణా బేసిన్లో, అలాగే ఆంధ్రప్రదేశ్ 66 ఇస్తుంది. కాదు 50-50 ఇవ్వాల్సిందే అని చెప్పేసి తెలంగాణ పట్టుబడుతున్న నేపథ్యంలో ఈ విన్నపాలని కేంద్రం పరిష్కరించే వెసులుబాటు ఉందా? కేంద్రం పరిష్కరిస్తుందా? ఇప్పుడు నేషనలైజేషన్ ఇప్పుడు ఇంతవరకు నీటి సమస్యలను పరిష్కరించడంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది. దేశాన్ని సుదీర్ఘకాలంగా పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కదండి. రైట్. కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది అంటే 100% విఫలమైంది. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఇప్పుడు నీటి పంపకాలని ఈ దేశంలో చేయాల్సిన ఒక కమిషన్, వాటర్ కమిషన్ ఏర్పాటు చేయకుండా ఈ దేశంలో ఉన్న వాటర్ అన్నిటిని కూడా ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా ఇక్కడ ఏ ప్రాంతంలో ఎక్కువగా ఎక్కడ ఏ నది పారుతున్నది, ఆ ప్రాంతానికి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి అనే అంశంలో ఇంతవరకు క్లారిటీ లేదు వాళ్ళకు. ఇప్పుడు గత ప్రభుత్వం అయినా ప్రస్తుత ప్రభుత్వం అయినా ఉత్తరాది ప్రభుత్వాలే కదా, ఉత్తరాది పార్టీలే కదా. ఈ ప్రాంతంలో దక్షిణాదిలో ఉన్న వాళ్ళు కొట్లాడుకోవాలని చూస్తారు తప్ప వాళ్ళని కూర్చుని పెట్టి పరిష్కారం చేయాలని అనుకోరు వాళ్ళు. ఆ దిశగా ఆలోచన కూడా ఆ విభేదాలు అయితే ఉంటాయి అంటారు. ఉత్తరాది దక్షిణాది ఆ యొక్క ప్రాంతీయ తత్వం అయితే కొనసాగిద్ది అంటారు. అంటే దక్షిణాదిపై ఎక్కువ 100% ఉంటది. ఎందుకుంటదు? ఇవాళ ఇప్పుడు విభజన హామీలు నెరవేర్చాల్సింది ఎవరండి? బీజేపీ కదా. 11 ఏళ్ళుగా పరిపాలన చేస్తుంది కదా. కేంద్ర ప్రభుత్వం అదే కేంద్ర ప్రభుత్వం కదా. ఆ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయిన చంద్రబాబు నాయుడు ఇవాళ ఆయన పెద్దగా తెచ్చుకున్నది ఏముందండి? ఉరగబెట్టింది ఏముంది? ఆయనకు కూడా బిచ్చమేసే కార్యక్రమం తప్ప ఏం లేదు అక్కడ. సీట్లు అవసరం కాబట్టి ఎంతో కొంత అది కూడా ఏంటంటే వాళ్ళకు అలయన్స్ లో ఉన్నాడు కాబట్టి, ఆయన కీలకంగా ఉన్నాడు ప్రభుత్వంలో కాబట్టి ఆయనతో కొంత చేస్తుంది తప్ప అది భిక్షం తప్ప ఏం లేదు. ఇవాళ భిక్షం మీద ఆధారపడాల్సిన అవసరం ఏముందండి రేవంత్ రెడ్డి? ఇవాళ మన డిమాండ్ అండి అది. మన డిమాండ్ అసలు మన రాజ్యాంగం కల్పించిన హక్కు అది. మనకేంటంటే మన ప్రాంతంలో 70% పారుతుంది కాబట్టి మనకు రావాల్సిన వాటా ఖచ్చితంగా రావాల్సిందే. ఎవడే జాగిరి కాదు. నరేంద్ర మోడీ తాత ఇంట్లోకెళ్ళి ఎత్తలేడు నీళ్లను, లేకపోతే ఇంకో బీజేపీ వాళ్ళ బండి సంజయ్ ఇంట్లోకెళ్ళి కిషన్ రెడ్డి ఇంట్లోకెళ్ళి ఎత్తలేడు నీళ్లను. ఇవాళ ఒక సహజ వనరు ఇక్కడ పారుతుంది. ఈ ప్రాంతంలో ఈ తెలంగాణ వనరులని దోపిడీ జరుగుతుంది. ఆ దోపిడీకి వ్యతిరేకంగానే మనం తెలంగాణ తెచ్చుకున్నాం కదా. తెచ్చుకున్న తర్వాత కూడా ఎట్లా దోపిడీ జరుగుతుందండి? నాకు అర్థం కాలే. అది కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఎట్లా ఊరుకుంటది? ఎందుకు ఈ సమస్యని పరిష్కరించేది శాశ్వతంగా? ఇంకా ఆ ట్రిబ్యునల్స్ పేర్ల మీద ఇంకా ఎంతకాలం ఈ డ్రామాలు, ఈ నాటకాలు ఆడతారు? ఇంతవరకు కావేరీ జల వివాదాన్ని పరిష్కరించలేకపోయింది. అది ముందర కాంగ్రెస్ కానీ ప్రస్తుతం ఉన్న బీజేపీ కానీ. అంటే అర్థమైంది వాళ్ళకి ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. దక్షిణాది పట్ల చిత్తశుద్ధి లేదు, ఇక్కడ సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదు. నేను అంటున్నా రేవంత్ రెడ్డికి, ఇవాళ హైదరాబాద్ ను ఒకవైపు త్రిపులారు, ఇంకొక వైపు మూసి ప్రక్షాళన, ఈ తర్వాత ఇంకో వైపు ఏమో ఫోర్త్ సిటీ ఏదో కడుతుండే కదా, ఫ్యూచర్ సిటీ కడుతుంది కదా. ఫ్యూచర్ సిటీ ఇప్పుడు ఈ సిటీలు అన్ని కడుతున్న పానే ఉంది. అసలు హైదరాబాద్ కి కార్పొరేషన్ అంటే సెకండ్ క్యాపిటల్ హోదా కనుక వస్తే ఇవాళ ఢిల్లీకి ఎంతైతే బడ్జెట్ వస్తుందో కార్పొరేషన్ కు, హైదరాబాద్ కి అంత బడ్జెట్ వస్తుంది. అప్పుడు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు కదా నీకు. మురికి కాలువ ప్రక్షాళన గానీ లేదా త్రిపులాలకు గానీ నీ బడ్జెట్ నీకు ఉంటది కదా. ఇలా ఒక్క ఢిల్లీ కార్పొరేషన్ కి మొత్తం ఇక్కడ దక్షిణాదిలో ఉన్న అన్ని క్యాపిటల్ సిటీస్ కి ఎంతైతే అమౌంట్ ఇస్తున్నారో ఒక ఢిల్లీ కార్పొరేషన్ కి అంత అమౌంట్ పోతుంది. ఎందుకు? ఇక్కడ ఫస్ట్ క్యాపిటల్ ఉంది కాబట్టి. ఇవాళ హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ చేయమని అంబేద్కర్ 55లో చెప్పాడు. అనేక సందర్భాలలో దక్షిణాది గురించి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఈ సెకండ్ క్యాపిటల్ గురించి ఎందుకు మాట్లాడతలేడు మరి? అంటే ఆయన ఉత్తరాది పార్టీకి దాసోహం అయి ఉన్నాడు కాబట్టి, ఆ ఉత్తరాది పార్టీ ఇవాళ ధైర్యం లేదు కాబట్టి, నేను ఇవాళ కామన్ క్యాపిటల్ వద్దు సెకండ్ క్యాపిటల్ కావాలని చెప్పేసి ఇవాళ ఎప్పుడైతే ఉద్యమం చేశామో మాలాంటి వాళ్ళము, నేను రాహుల్ గాంధీ ఏఐసిసి భవనం ముంగట రాహుల్ గాంధీ అడ్డం పడి నేను 70 మంది విద్యార్థులను ఓయూ నుండి తీసుకుపోయి తరలించి అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే రాహుల్ గాంధీకి ఏమన్నా సోయి ఉందా? కామన్ క్యాపిటల్ అనేది ఇది రేపు ఈ సమస్యకు పరిష్కారం కాదు. హైదరాబాద్ క్యాపిటల్ అనేది హైదరాబాద్ తెలంగాణ క్యాపిటల్ తో పాటు ఢిల్లీ ఎట్లయితే క్యాపిటల్ గా దేశానికి ఉందో హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ చేస్తే ఆయన రాహుల్ గాంధీ గొప్ప ఏమైనా మునిగిపోతుందా అండి? ఎందుకు అంటామంటాడు? వాళ్ళ గవర్నమెంట్ ఎందుకు అంటామంటది? ఎందుకు మాట్లాడలేదా? ఎందుకు నిర్ణయం తీసుకోలేదు వాళ్ళు? అంటే దక్షిణాది ఎప్పుడు కూడా డెవలప్ కావద్దు, దక్షిణాది ఎప్పుడు కూడా బిచ్చమెత్తుకోవాలి.
ఇప్పటికీ ఉందండి. Right. 60% మనమే పన్నులు కడుతున్నాం. రైట్. ఇలా ఈ దేశం పన్నులు చెల్లిస్తుంది దక్షిణాది 60%. వాళ్ళు బిచ్చమేసుడు ఏంటంటే 10 లక్షల కోట్లు ఇచ్చినమని ఆడ వాళ్ళ మీద బిచ్చాలు మనకేసుడు ఏంటంటే నాకు అర్థం కాలే. మనం 20 లక్షల కోట్లు పన్ను కట్టినాం తెలంగాణ నుండి. రైట్. మనకు వాళ్ళు సగం కూడా ఇవ్వలేదు మనకి ఇంతవరకు. పావుల వంతు ఇచ్చారు మనకు. Right. ఏం భిక్ష రైట్. వినోద్ గారు ఒక్క నిమిషం. వినోద్ గారు ఇక విజయ్ ఆర్య గారు బీఆర్ఎస్ నాయకులు మనకు జాయిన్ అయ్యారు లైవ్ లో. విజయ్ ఆర్య గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే. ఏంటి ఈ యొక్క నీటి వాటా పంపకాల విషయంలో ఇప్పటికి కూడా కేంద్రానికి వెన్నపోయేలు కొనసాగుతూనే ఉన్నాయి. గత బీఆర్ఎస్ హయాంలో ఆ సమస్యలు పరిష్కారం అవ్వలేదు అన్న ఉద్దేశంతో ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు గతంలో అని చెప్పేసి ఇంతకుముందు లింగం యాదవ్ గారు చెప్పారు. ఏంటి నిజంగానే ఆ గత నిర్లక్ష్యం 10 సంవత్సరాల నిర్లక్ష్యానికి గురి చేశారా? ఇప్పుడు అందు గురించి ఏంటంటే ఇది చిన్న పోరగాళ్ళ కొట్లాట. వీళ్ళకు రాజకీయాలు చేయనీక తెలియదు. ఏం మాట్లాడాలా, ఏం మాట్లాడకూడదు, ఏది బయట మాట్లాడాలా, ఏది మీడియాలో మాట్లాడాలా, ఇవన్నీ ఏం తెలియయండి. ఎవరు ఏం చేశారు అనేది చాలా స్పష్టంగా ఉన్నది. సింగిల్ పాయింట్ ఎజెండా స్వరాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పాటైన టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ మరి నీళ్లు నిధులు నియామకాల విషయంలో ఎప్పుడైనా కాంప్రమైజ్ అయ్యిందా? దీన్ని ప్రజలు ఎవరైనా నమ్ముతారా? అంటే ఈ రోజు టెంపరీగా ఆనాడు విభజితమైనటువంటి సందర్భంలో 2014లో టెంపరీగా ఏమన్నారు అని అంటే తాత్కాలిక ప్రాతిపదికన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు ఉన్న వాటాలో 66% ఆంధ్ర, 34% తెలంగాణ టెంపరీ వాడుకోండి తాత్కాలిక ప్రాతిపదికన అన్నారు. తాత్కాలిక ప్రాతిపదికన ఓన్లీ టెంపరీ అంటే ఈ పంపకాలు అయ్యేంత వరకు పునర్విభజన చట్టము అమలులో సందర్భంగా అంత త్వరితగతిన కాదు కాబట్టి సంపూర్ణంగా అయ్యేంత వరకు టెంపరీగా వాడుకోమని చెప్పారండి. 2014 నుండి 2024 వరకు అది ఉమ్మడి రాష్ట్రం దాంట్లోకి వెళ్తది, విభజన చట్టం కిందకి వెళ్తది. 10 సంవత్సరాలు. 2024 తర్వాత ఈ రోజు పరిపాలన ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అంటే మేము చట్టానికి విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా మేము నడవాలనా? రైట్ కాదు కదా. అయినా కూడా ఈ సందర్భం ఏంటంటే ఈ రోజు ఖచ్చితంగా రాష్ట్రం కోసం మాట్లాడడానికి వెళ్ళడాన్ని మేము సమర్థిస్తూనే ఉన్నాము. ఎప్పుడైనా రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి మొత్తము 35 హామీలను నెరవేర్చే వరకు కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచడంలో మేమే ముందు వరుసలో ఉంటాము. మీరు వెళ్ళండి, అవసరమైతే రాష్ట్ర ప్రయోజనాల కోసము మేము కూడా ఢిల్లీని గడగడలాడిస్తాము, మమ్మల్ని తీసుకొని వెళ్ళండి అని చెప్పి మా అధిష్టానం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఎన్నో సార్లు చెప్పడం జరిగింది. ఇది మీకు తెలుసు. అన్నప్పుడు ఇక్కడ విషయాన్ని తప్పుదారి పట్టించే క్రమంలో బీఆర్ఎస్ పరిపాలనలో ఏం చేసింది అని అంటే, బీఆర్ఎస్ పరిపాలన కాళ్ళు మొక్కే దాంట్లో లేదండి. బీఆర్ఎస్ ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ దొంగతనంగా కృష్ణా జలాలను బ్యాక్ వాటర్ జలాలను ఏ విధంగా అయితే దోపిడీ చేసిందో ఆ దోపిడీకి మేము కూడా పాల్పడతామే, కాలు మొక్కేది లేదు అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఈ రోజు రంగారెడ్డి పాలమూరును కాళేశ్వరం కంటే గొప్పగా ఈ రోజు 6 ప్రాజెక్టులు 6 ఎత్తిపోతల పథకాలను నిర్వహించడం జరిగింది, నిర్మాణం చేయడం జరిగింది, నిర్వహణలో ఉన్నాయి. ఇంకా కొన్ని పనులు అయ్యేది ఉంది. అందులో దురదృష్టవశాత్తు మొన్న జరిగిన సంఘటన అంటే ఈ రోజు ప్రభుత్వము మేమేమంటున్నామంటే రాజకీయాలు మాట్లాడకుండా అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నది ఉన్నట్టుగా తెలంగాణ బిడ్డలుగా మనవాట అన్నదమ్ములం సరి సమానంగా మాట్లాడుకోవాలి, పంచుకోవాలి, కొట్లాడుకోవాలి. కానీ చట్టం ఏం చెప్పింది ఆ చట్టబద్ధంగానే మనం మాట్లాడాలి అనేది కేసీఆర్ గారి టిఆర్ఎస్ కోణం అండి. ఇందులో ఎప్పుడైనా మాట తప్పి మడమ తిప్పిన సందర్భం ఎప్పుడైనా ఉన్నదా? అదే చంద్రబాబు నాయుడు గారిని అనమని చెప్పండి. రైట్ విజయారి గారు. కానీ ఈ రోజు విలేకరుల సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గట్టిగానే మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ దొంగతనంగా నీళ్లు తరలించుకోపోతే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు, కేంద్రం అయితే మాత్రం పరిష్కరించాలని చెప్పారు. మరి కేంద్రం ముందుకు వస్తుందా లేదా చూద్దాం. రైట్ లింగం యాదవ్ గారు. లింగం యాదవ్ గారు ఏంటి ఒకటండి లింగం యాదవ్ గారు మాట్లాడకండి, ఒక్క ముచ్చట నేను మాట్లాడతాను. చెప్పండి. ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, అక్కడ జగన్ గారు ఆంధ్ర కోసం ఎట్లయితే పోరాటం చేసిన ముఖ్యమంత్రి నిజంగా
ఒకవేళ తన మొగతనాన్ని చూపెట్టి ఈ రోజు రైట్, అన్పార్లమెంట్ వర్డ్స్ వాడొద్దండి ప్లీజ్. విజయారి గారు ప్లీజ్ అట్లాంటి అన్పార్లమెంట్ వర్డ్స్ వాడొద్దు. రైట్ రైట్, అన్పార్లమెంట్ వాడొద్దు వ్యక్తిగతంగా. ప్లీజ్ ఆయన గురువుతోటి పోరాటం చేసి రైట్, ఈ రోజు పోరాటం చేయాలా, తెలంగాణ హక్కుల కోసం పోరాడాలా, ఇది బాగుంది. కానీ అట్లా ఆ అన్పార్లమెంట్ వర్డ్స్ వాడొద్దు ప్లీజ్. చెవాకులు చేసినంత రైట్ మాత్రాన రైట్ ఒరిగేది లేదు. రైట్ అది తిరోగమనం అవుతుంది. రైట్, అది మాటల్లో కాదు చేతల్లో చూపించాలనేది కూడా బాగానే ఉంటది. రైట్ రైట్ రాజోలి బండ ఉంది. రైట్ రాజోలి బండల రైట్ రైట్ రాజోలి బండల రాయలసీమకు సంబంధించిన రెడ్లందరూ కలిసి రైట్ రెడ్లందరూ కలిసి రైట్. విజయ్ గారు, విజయారి గారు ఒక్క నిమిషం. లింగం యాదవ్ గారు, లింగం యాదవ్ రైట్. ముందుగా విజయారి అన్నకు దయచేసి అన్న తెలంగాణ సమాజం అంతా చూసి ఈ మొగతనం గీతనం రైట్ రైట్ చెప్పానండి, నేను చెప్పా. మహిళలు కూడా తక్కువ కాదు, మహిళలు కూడా అన్ని రంగాల్లో మెన్ తోటి సమానమే. దయచేసి ఈ మాటలు వద్దు, సభ్య సమాజం చూస్తుంది. రెండో విషయం, విజయార్య గారు చెప్పాలి ముందు నువ్వు ఆగు, నువ్వు వినన్నా విజయ్ గారు బిఆర్ఎస్ కంటే ఒక అప్పుని మాట్లాడినా మంచి దగ్గర అంతే ఉరుకుతాను. ఎందుకు ఆగు. నర్రా విజయ్ గారు ఒక్క నిమిషం. నర్రా విజయ్ గారు ఒక్క నిమిషం. ఇద్దరు మాట్లాడుతుంటే వినే ఓపిక ఉండాలి నీకు. నర్రా విజయ్ గారు ఒక్క నిమిషం. నర్రా విజయ్ గారు ఒక్క నిమిషం. ఆయన సమాధానం చెప్తున్నారు కదా. నీకు ఆ మాత్రం లేకుంటే ఎట్లండి. రైట్ లింగం యాదవ్ గారు మాట్లాడుతూ ఆనాడు టెంపరీగా మరి మన అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారు సార్ మా అందరు కూడా గురువు, మేము అందరం కూడా చదువుకున్న స్కాలర్లే. ఎట్లా అగ్రి అవుతారండి? ఇప్పుడు క్యాచ్మెంట్ ఏరియా 70% తెలంగాణలో ఉంది. నువ్వు ఏ విధంగా చూసినా కనీసం 50-50 అన్నా కావాలండి, మినిమం లాజిక్. రైట్ లింగం యాదవ్ గారు ఎక్కడ కాంప్రమైజ్ అని ఏం చెప్పలా. లింగం యాదవ్ గారు ఆయన గాలి వినోద్ గారు చెప్పిన అంశం ఏంటంటే దక్షిణాది రాష్ట్రాలని చిన్న చూపు చేస్తుంది. పక్కన ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే చిన్న చూపు చూస్తుంది. ఇది వివక్ష అయితే చూపిస్తుంది. కాబట్టి గట్టిగా పోరాటం చేయాలా, తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేయాలా. అక్కడ ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నారంటే ఏమన్నా బిచ్చిస్తున్నారా ఏంటి? అది సరైన పద్ధతి కాదు. ఏ రాష్ట్రానికైనా సరే ఉత్తరాది రాష్ట్రాల కంటే కూడా దక్షిణాది రాష్ట్రాలపై చిన్న చూపు చూస్తుంది. కాబట్టి గట్టిగా పోరాడాలని ఆయన చెప్పారు. అది కాదండి, నేను అనేది రవి గారు మీరు మిస్అండర్స్టాండ్. నేను ఏమంటున్నా అంటే 2015లో 299 టీఎంసీకి ఎట్లా కేసీఆర్ అగ్రి అవుతారు అంటున్నా నేను. బేసిక్ కాదు ఒక్క నిమిషం. విజయారి గారు ఒక్క నిమిషం. లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం. విభజన చట్టంలో నేను మాట్లాడతా, నేను చెప్తా. విజయారి గారు నేను చెప్తా. లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం. 10 సంవత్సరాలు తాత్కాలిక ప్రాతిపదికన పొందుపరిచారు. దాని ప్రకారమే మేము ఉన్నాము. కాబట్టి 2024 పరిష్కరించాల్సింది ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పరిష్కరించాలి ఉమ్మడి అప్పుడు జరిగింది. లింగం యాదవ్ గారు ఇప్పుడు లింగం యాదవ్ గారు కానీ అప్పుడు ఇచ్చింది కేంద్రంలో కాంగ్రెసే కదా. ఒకటి లింగం యాదవ్ గారు అప్పుడు ఇచ్చింది కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. రైట్ కాదు 10 సంవత్సరాలు నేను కావాల్సింది ఒకటి లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం. విజయారి గారు ఒక్క నిమిషం. విజయారి గారు ఒక్క నిమిషం. లింగం యాదవ్ గారు తెలంగాణ రావాలి కాదు మెయిన్ సమస్య తెలంగాణ. విజయారి గారు ప్లీజ్ మీకు అవకాశం ఇస్తాం మాట్లాడు. లింగం యాదవ్ గారు ఏం చెప్తారు? తెలంగాణ 10 ఏళ్ళుగా మోసం అరికోస పెట్టారు కదా. దక్షిణ తెలంగాణ నల్గొండ నా జిల్లాకు రా ఇవాళ ఎస్ఎల్బిసిలో 10 ఏళ్లుగా ఒక్క తట్టెడు మట్టి తీయలే. దీనికి కారణం ఎవరండి? ఎవరు దీనికి కారణం? కేసీఆర్ మరి 10 ఏళ్ళకి ఎందుకు మోసం చేసిండు? పాలమూరు రంగారెడ్డిని ఎందుకు కంప్లీట్ చేయలే? దక్షిణ తెలంగాణ మొత్తాన్ని కూడా ఇవాళ
మొత్తం కూడా వెనుకబడడానికి కారణం కేసీఆర్ 10 ఏళ్ల పాలన కదా. మూసేసిర్రు ఇది. 10 ఏళ్ళు మరి ఎందుకు చేయలే? దయచేసి వినండి. ఒక్క నిమిషం ఆగండి. మూసేసిర్రు. మీరు నేను లింగం యాదవ్ గారికి జవాబిస్తా, స్పష్టమైన జవాబిస్తాను. అవకాశం ఇవ్వండి. ఎంత నిస్సిగ్గుగా. అరే ఇవాళ కేంద్ర మంత్రిని కలిస్తే ప్రధాన మంత్రిని కలిస్తే తప్పు చెప్పండి. రైట్ డెఫినెట్ కూడా కేంద్ర మంత్రిని కలుస్తాం, కొట్లాడతాం, నిలదీస్తాం. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు మాకు ముఖ్యం, మీ లెక్క కాదు. రైట్ లింగం యాదవ్ గారు, రైట్ తెలంగాణ ప్రజల ఆకాంక్ష అవ్వచ్చు, తెలంగాణ ప్రాంత మాట్లాడియండి. ఐ కెన్ ఆల్సో స్పీక్. మరి డిబేట్ ఎందుకండి? ముఖ్యంగా లింగం యాదవ్ గారు, నీటి పంపకాలే ఇప్పుడు ప్రధాన సమస్య. ఎండాకాలం వస్తుంది, ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతుంది, ఇదే ప్రధానమైనటువంటి సమస్య. ఇంకోటి పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా, పాలమూరు రంగారెడ్డికి ఎప్పటి నుంచో జాతీయ హోదా కావాలంటున్నారు. సీతారాం ప్రాజెక్టులు నిధులు కేటాయించాలని చెప్తున్నారు. మరోపక్క రీజనల్ రింగ్ రోడ్డు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ కేంద్రం ఎంతో కొంత సహాయం అయితే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణలో అప్పులు ఊబిలో నుంచి బయటకు ఎక్కాలంటే. రైట్, ఆ ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? కేంద్రం నుంచి కొట్లాడే ప్రయత్నాలు ఏమన్నా? ఒక్క నిమిషం. అయితే లింగం యాదవ్ గారు దీన్ని అడిగాను, దయచేసి సావధానంగా వినండి. దయచేసి ఏంటంటే ఈ రోజు విభజన చట్టం అనేది పార్లమెంట్ చేసింది, పంపకాలు అనేటి పార్లమెంట్ చేసింది. ఆ సందర్భంగా ఏమి కేసీఆర్ గారు అన్నారు అని అంటే, రాష్ట్రం ఏర్పాటైంది కాబట్టి మాకు కూడా వాటాలో 50% కావాలని ఆనాడే డిమాండ్ చేసిండు కేసీఆర్ గారు. అరే ఎట్లా అవుతాడన్నా నువ్వు? ఎట్లా 299 ఎట్లా అవుతాడన్నా? పంపకం చేసింది కాంగ్రెస్ కదప్పా. 2015లో కేసీఆర్ 299 కృష్ణా జలాలు సైన్ పెట్టి వచ్చారు. విజయారి గారు ఒక్క నిమిషం, నర్రా విజయ్ గారు రైట్, కాంగ్రెస్ కదా, కాంగ్రెస్ కదా రైట్, ఆనాడు విజయారి గారు ఒక్క నిమిషం, విజయారి గారు ఎవరేం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు, ప్లీజ్. ఈ రోజు కూడా విజయారి గారు ఒక్క నిమిషం, నర్రా విజయ్ గారు మాట్లాడతారు. 50% తేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుంది, కాంగ్రెస్ పార్టీ విజయారి గారు ఎవరేం మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు, ప్లీజ్. తోటి ముఖ్యమంత్రి మాట్లాడాలి. రైట్, ప్రధానమంత్రి కాళ్ళు మొక్కుతావా? రైట్, ఒక్క నిమిషం విజయారి గారు, విజయారి గారు ఒక్క నిమిషం, రంగనాథ్ గారు, నర్రా గారు, నర్రా విజయ్ గారు, నర్రా విజయ్ గారు, రైట్, ఎందుకు నిలదీయలే ప్రధానమంత్రిని? తెలంగాణ కన్యాకుమారి ఆనాడు ఒక్క నిమిషం అండి, ఇదే కేసీఆర్ రోజు ఏమన్నాడండి? ఏమన్నాడండి అన్నాడు? లింగం యాదవ్ గారు, విజయారి గారు ఒక్క నిమిషం. మొత్తానికి అంటే గత 10 సంవత్సరాలు ఏవైతే విభజించబడ్డటువంటి తెలంగాణకు ఒక వెసులుబాటు అయితే కల్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చెప్తున్నారు. మొత్తానికి కేంద్రం పరిష్కరించాలనుకున్నటువంటి సమస్యని ఈ విధంగా నాల్చడం ద్వారా 2 రాష్ట్రాల మధ్య సమస్యలు అయితే మాత్రం జటిలమయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా నీటి పంపకాల విషయంలో అయితే మాత్రం ఇది ఒక పక్క కేఆర్ఎంబి సమస్యను పరిష్కరించబోగా ఒక పక్క అధికారులు డొమాగొట్టడం, మరో పక్క ఇటు అధికారులు సమావేశానికి హాజరయ్యేది సరే, ఒక పక్క ఏపీ అధికారులు సమావేశానికి హాజరు కాకపోతే వాయిదాలు పట్టడం, ఈ విధంగా ఉంది. ఒక పక్క టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలనేటటువంటి వాదన కూడా ఉంది. అంటే ఎంత వాటా వాడుకున్నాము అనేది, దీనికి తెలంగాణ కూడా సానుకూలంగా స్పందించి ఆ టెలిమెట్రీలకు కూడా అవసరమైతే మేమే ముందుకొచ్చి వాటికి అయ్యే వ్యయాన్ని కూడా మేమే భరిస్తామని చెప్పేసి చెప్పింది. మొత్తానికి ఈ సమస్య ఎప్పటికి పరిష్కారం అయితే, ఒక పక్క గోదావరి జలాలను కూడా ఆ విషయంలో కూడా తేలాలి. ముందుగా మా ప్రాజెక్టులు కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకోవాలా, అప్పుడు ప్రాజెక్టులు చేపట్టాలా. ఏదైతే మిగులు జలాలు ఏవైతే ఉంటాయో వరద ప్రవాహంతో
ఆ వాటాలు ఏవైతే సముద్రంలో కలుస్తున్నాయో వాటిపై అయితే మాత్రం ఒక నియంత్రణ అయితే ఉండాలని చెప్పేసి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మరి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సానుకూలంగా స్పందించారంటున్నారు. ఈ సమస్య ఈ విధంగా రాష్ట్రాల మధ్య ఓ పక్క దక్షిణాది రాష్ట్రాలపై చిన్న చూపు చూస్తుందని చెప్పేసి ఇంతకుముందు గాలి వినోద్ గారు చెప్పినట్లుగా మరి ఏ మేరకు కేంద్రం పరిష్కరిస్తుంది, మరి ప్రధానికి విన్నమించినటువంటి ఆ విజ్ఞాపనలు అంతే ఉన్నాయి. మరోపక్క ఈ జలశక్తి శాఖ మంత్రి ఏ విధంగా స్పందిస్తారో మనం చూద్దాం. ఇక విజయ్ నర్రా గారు ఏంటి అంటే ఒక పక్క వివాదాస్పద వ్యాఖ్యలు కాకుండా మామూలుగా ఏ విధంగా పరిష్కరించాలి? ఒక పక్క అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకుపోవాలా, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలంటే ఏ విధంగా ఈ మార్గం సుగమం చేయొచ్చు అంటారు? విజయ్ నర్రా సమస్య పరిష్కారం కాదండి. ఎందుకంటే బలం ఉండాలి. ఇప్పుడు ఆడ చంద్రబాబు నాయుడు 16 ఎంపీల తోటి బెదిరిస్తుంది కేంద్ర ప్రభుత్వాన్ని. ఆ సిచ్యువేషన్ తెలంగాణకు ఉంటేనే తెలంగాణ సక్సెస్ అవుతుంది, నీటి సమస్య పరిష్కారం అవుతుంది. అప్పటిదాకా ఇది పరిష్కారం కాదు. ఎందుకు? మనకున్నటువంటి రాగానే వాళ్ళకున్నటువంటి కేఆర్ఎంబి కాబట్టి మొత్తం సిఆర్పిఎఫ్ కేఆర్ఎంబికి అప్పగించేసి నాగార్జున సాగర్ అంత ముందాక లేదు కదా. మన అధికారం వచ్చి మారిన తర్వాతనే కొంచెమన్నా కంట్రోల్ ఉండే, మన చేతులలో ఉన్నటువంటి పని ఉండే. ఇప్పుడు వచ్చిన తర్వాత మన 23 ఎలక్షన్ తర్వాత వచ్చి రాగానే మొత్తం వాళ్ళకి అప్పగించినటువంటి సిచ్యువేషన్, బెదిరించి తీసుకున్నటువంటి తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఎంపీలకు సంబంధించినటువంటిది, తెలంగాణ అస్తిత్వం వినిపించేటువంటి పార్టీ ఢిల్లీలో లేకపోవడం వల్లనే ఈ సమస్య వస్తుంది. చంద్రబాబు మాట ఎందుకు నడుస్తుంది, నితీష్ కుమార్ది ఎందుకు నడుస్తుంది? ఆఖరికి ఇప్పుడు ఏంది, నీళ్ళన్నీ మనం తాత్కాలిక ఒప్పందం ప్రకారం తీసుకున్న 500 టీఎంసీలు 299 అట్లా అనుకున్నా, ఆయన ఆల్రెడీ 670 ఎట్లా తీసుకుపోతుండు, ఇంకా 150 టీఎంసీలు తీసుకుపోయిన దాకా ఇప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? దాన్ని కూడా ఎందుకు అడ్డుకోలేకపోయింది? మనకి ఇంకా 130 టీఎంసీలు రావాల్సి ఉంటే కూడా ఇప్పుడు కొలిస్తే నాగార్జున సార్ శ్రీశైలంలో 100 టీఎంసీలే ఉన్నాయి, అయినా మళ్ళా ఇప్పుడు తీసుకుపోతున్నాడు. ఎస్ఎల్బిసి మనకు ఉపయోగపడుతుంది అని అంటున్నటువంటిది 854 దగ్గర పెట్టినండి. 854 దగ్గర ఉంటేనే ఇప్పుడు తీస్తున్నటువంటి టన్నెల్లోకి నీళ్లు వస్తాయి. ఏం చేసిరండి, పోతిరెడ్డిపాడు 841 కానే పొక్క కొట్టిరి. అంతకంటే ఇంకేం చేసిరండి, 750 కానే పొక్క కొట్టిరి. అసలు అందాక నీళ్లు వస్తాయా? ఇప్పుడు ఇప్పుడు ఈ తవ్వుతున్న సొరంగం తవ్వే కాడి దాకా నీళ్లు రావానే ఈ పని స్టార్ట్, ఎవరైనా పని స్టార్ట్ ఎట్లా చేయాలని ఇన్ని రోజులు ఒకవేళ పెండింగ్ అవతల వైపు టన్నెల్ నుంచి తవ్వుకుంటూ వచ్చారు, ఈ టన్నెల్ బేరింగ్ పోయిందని, నీళ్ళు వస్తున్నాయని, సీపేజ్ ఉందని, పెండింగ్ ఉందని. పెండింగ్ పని స్టార్ట్ చేయాలంటే దాన్ని స్టడీ చేసి చేయాలి కదా. స్టార్ట్ చేసిన 10 మీటర్లకే కూలుతుందా? ఇదంతా చంద్రబాబు కోసమే చేసినట్టు కనిపిస్తుంది, ఉద్దేశపూర్వకంగా చేసి. వద్దండి నర్రా విజయ్ గారు, దాని మీద ఎస్ఎల్బిసి మీద వద్దు మనకు, ఏంటంటే అది కొంచెం ఉన్నటువంటి కృష్ణా జలాలపై మాట్లాడండి, లేకపోతే గోదావరి జలాలపై మాట్లాడండి. ఏ విధంగా మన యొక్క కావాల్సినటువంటి అక్కడ బనకచెర్లపై కూడా, ఇంకోటి విజయ్ గారు, నర్రా విజయ్ గారు, బనకచెర్లపై ప్రాజెక్టుపై కూడా ఏపీ చేపడుతున్నటువంటి బనకచెర్ల ప్రాజెక్టుపై కూడా అక్కడ కంప్లైంట్ ఇచ్చారు. అది బనకచెర్ల కూడా ఏంటండి, బనకచెర్లది ఏంటంటే మన గోదావరి నీళ్లు కృష్ణా పెన్నా డెల్టా తీసుకుపోయేటువంటి సిచ్యువేషన్ సేమ్ కాళేశ్వరం లాగా ఎత్తిపోతలు చేసుకుంటా అక్కడ బనకచెర్ల వరకు రాయలసీమ ఉన్న దానికి తీసుకుపోయేటువంటి స్కీమ్ అది. మొత్తం నీళ్ళని గోదావరి నీళ్లు ఇటు కృష్ణాలోకి సంబంధించినటువంటి వాటా మనకు రాకుండా చేస్తూ మళ్ళీ గోదావరి నీళ్లు కూడా తరలించుకోబోయేటువంటిది. అందుకే విభజన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గోదావరి గాని కృష్ణా గాని 1953 ఉన్నటువంటి పునర్విభజన చట్టము, నది విభజన షెడ్యూల్ 3 ప్రకారము నీటి కేటాయింపులు జరగాలనేది తెలంగాణ కోరుతూ వస్తున్నటువంటి సుప్రీంకోర్టుకు కూడా పోయింది. సుప్రీంకోర్టుకు పోతే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మీరు కోర్టు నుంచి విత్డ్రా చేసుకుంటే మేము మీ సమస్యను పరిష్కరిస్తాం అన్నారు. అది విత్డ్రా చేసుకున్నాక చివరి వరకు 2023 ఎలక్షన్ వస్తున్నటువంటి సందర్భంలో అప్పుడు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కి అప్పగించింది. అప్పటిదాకా అప్పటికే 1.5 year అయింది తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు నుంచి విత్డ్రా చేసుకొని కేసు. అప్పటికి చెప్పండి అంటే కూడా చెప్పలే అప్పుడున్న బీజేపీ గాని ఇది గాని. ఇప్పుడు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కి చెప్పినటువంటి, ఎందుకంటే రాష్ట్రం ఏర్పడినటువంటి కొత్తలో నీటి వెంటనే రాష్ట్రం ఏర్పడితే కొత్త ఇల్లు కొత్త సంసారం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ పంచాయతీ ఇంకెక్కువ ఉండదు. అంత ముందు దానికి ఎట్లా వాడుకుంటుర్రో అట్లా వాడుకున్నారు అన్నట్టు. 1 year కోసం 1 year లోపల మేము విభజన చట్టాన్ని ఫాలో అవుతూ నీటి పంపిణీ చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఆ 1 year లోపు కేంద్రం చేయలేదు. కంటిన్యూ ఇంకా
పొడిగించుకుంటూ వస్తున్నటువంటి సందర్భంలోనే పదేళ్ళు ఏం చేసిరండి? రైట్. సుప్రీంకోర్టు ఒక్క పోయింది. పదేళ్ళు ఏడవనుకోను కేసీఆర్ తెలంగాణ సుప్రీంకోర్టుకు పోయింది. ఎందుకు ఏడగొట్లాడిండు? ఇదే కేసీఆర్ కదా లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం, లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం, రైట్, లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం, రైట్, ఆర్య గారు, విజయారి గారు మీరు మాట్లాడమాకండి, ఆర్య గారు, విజయారి గారు మాట్లాడమాకండి, విజయారి గారు మీకు ఒక అవకాశం ఇస్తాను, రైట్, లింగం యాదవ్ గారు మీ దగ్గరగా వస్తా, లింగం యాదవ్ గారు మీకే అవకాశం ఇస్తా, మన గాలి వినోద్ గారు ఉన్నారు, ప్రొఫెసర్ గాలి వినోద్ గారు ఉన్నారు, ఒక్క నిమిషం, విజయారి గారు, విజయారి గారు మీ దగ్గరకు వస్తా, ఒక్క నిమిషం, లింగం యాదవ్ గారు, రాజకీయ విమర్శలు వద్దండి ప్లీజ్, సబ్జెక్ట్ గురించి మాట్లాడండి ప్లీజ్, కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్ బ్యాచ్ లాగా రైట్, చూద్దాం ఒక్క నిమిషం, చేద్దాం, లింగం యాదవ్ గారు చెప్తారు, ఒక్క నిమిషం, రైట్, లింగం యాదవ్ గారు చెప్తారు, విజయనగర గారు ఒక్క నిమిషం, విశ్లేషకులు ఉన్నారు, ఒక్క నిమిషం, లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం, విజయనగర గారు ఒక్క నిమిషం, లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్, మీరు కనుక ఓపిక పట్టారంటే కొద్దిసేపు ఆయన గాలి వినోద్ గారు ఉన్నారు, అసలు ఏంటి ఆ అనుమతి లేకుండా, కేంద్ర అనుమతి లేకుండా ఈ ప్రాజెక్టులు నిర్మించడం, దీనిపైనే గొడవ చేయటం, ఈ రాజకీయ అంశాలకి తెరదేయటమా, లేకపోతే నిజంగా నీటి అవసరాలు ఉన్నాయా, లేకపోతే ఎక్కువగా సముద్రంలో కలుస్తున్నటువంటి ప్రాజెక్టులు, సముద్రంలో కలుస్తున్నటువంటి నీటిని ఆపడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం, ఒక పద్ధతి అనేది ఉంటుంది కదా, రైట్, వినోద్ గారు ఏంటి బనగచెర్ల ప్రాజెక్టు ఏపీ కడుతుంది, ఇది కేంద్ర అనుమతితోనే కడుతుందా, లేకపోతే ఏంటి, ఒక పక్క రాజోలబండ అవ్వచ్చు, లేకపోతే పోతిరెడ్డిపాటు కూడా హెడ్ రెగ్యులేటర్గా నీటి తరలింపు విషయం అవ్వచ్చు, వీటన్నిటిని ఏ విధంగా చూడాలా, కేంద్ర అనుమతి లేకుండా కట్టడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు వినోద్ గారు? ఇప్పుడు నేనేమంటున్నానంటే అండి, ఇప్పుడు ఏవైనా సరే కేంద్రానికి సంపూర్ణమైన అధికారాలు లేవు, ఇప్పుడు ఈ జలవనరుల విషయంలో కూడా కేంద్రానికి సంపూర్ణమైన అధికారం ఉన్నట్టుగా మనం ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది సమైక్య భారతదేశం అండి, ఈ సమైక్య భారతదేశంలో ఫెడరల్ వ్యవస్థ ఇది, ఈ ఫెడరల్ వ్యవస్థలో కేంద్రానికి ఎంత అధికారం ఉంటుందో రాష్ట్రానికి కూడా అంతే అధికారాలు ఉంటాయి. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఒక చట్టం చేశారు, విభజన చట్టంలో మార్పులు చేసుకునే అధికారం కూడా రాష్ట్రాలకు ఉంటది, కూర్చొని ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని ఈ సమస్యను పరిష్కారం చేసుకునే దిశగా కూడా వీళ్ళు ఒక అండర్స్టాండింగ్ రావచ్చు. కాబట్టి ఆ దిశగానే చంద్రశేఖరరావు గారు కొంత ఆలోచన చేసిండ్రు అప్పుడు, ఎందుకంటే ఎందుకు గొడవలు, తెలుగు రాష్ట్రాల మధ్య గొడవలు వద్దు అనే ఉద్దేశంతో ఆయన కొంత వెసులుబాటు అయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డితో మంచిగానే సఖ్యతగానే ఉంటూ సమస్యను సామరస్యంగానే పరిష్కరించుకుందాం, కేంద్రంతో కొన్ని చేశారండి, సెక్రటేరియట్ బిల్డింగ్ విషయం అవ్వచ్చు, లేకపోతే ఇట్లాంటి విషయాల్లో ముందుగానే జగన్మోహన్ రెడ్డితో సమావేశమై పరిష్కారం చేసి ఆ సమస్యను పరిష్కరించుకునే దిశగా కొన్ని విషయాలలో ఆలోచన చేసి కొన్ని సమస్య పరిష్కారం కూడా చేశారు కేసీఆర్ గారు, పెద్ద మనసుతోని, ఒక పెద్ద మనిషి హోదాలో ఉండి జగన్మోహన్ రెడ్డి చిన్నోడు కాబట్టి ఆయన కూడా కొన్ని విషయాలు చెప్పి అర్థమయ్యేటట్టు చేసిండ్రు. అయితే ఏంటంటే ఇవాళ ఏ ప్రభుత్వమైనా సరే, ఇవాళ ఆంధ్ర ప్రభుత్వమైనా తెలంగాణ ప్రభుత్వమైనా ఒకటి గమనించాల్సింది ఏంటంటే వీటి మీద సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వానికి వదిలేయద్దు. ఇప్పుడు ఇద్దరు గురువులు శిష్యులే కదా ఇద్దరు, వీళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా వాళ్ళు కూర్చొని సమస్యను పరిష్కరించుకునే దిశగానే ఆలోచన చేసుకోవాలి కానీ ఇలా పూర్తిగా కేంద్రం మీద ఆధారపడాల్సిన అవసరం లేదంటున్నాను నేను. ఎందుకంటున్నానంటే ఈ మాట, సమైక్య భారతదేశంలో ఒక ప్రధానమంత్రికి ఎన్ని హక్కులు ఉంటాయో ముఖ్యమంత్రి కూడా అన్నీ ఉంటాయి, కాకపోతే ఆయన దేశం మొత్తంలో హక్కులు ఉంటాయి, ఆయనకు రాష్ట్రంలో ఉంటాయి. సో కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరు కూర్చొని ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు, అంతేగాని ఈ సమస్యల్ని రాజకీయ ప్రయోజనాలకు అడ్డం పెట్టుకునే విధంగా ఇలా ఈయన మీద దుమ్మెత్తిపోయడమో, ఈయన ఆయన మీద దుమ్మెత్తిపోయడమో, లేకపోతే లింగం యాదవ్ గారు ఆయన మన విజయార్య మీద దుమ్మెత్తిపోతే వచ్చేది ఏం లేదు. నేనేమంటున్నానంటే ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలు మనం కొట్లాడుకోవడం అనేది మానేసి, మనం తిట్టుకోవడం మానేసి ఇవాళ ఈ సమస్యను పరిష్కరించుకునే బాధ్యత ఇద్దరు ముఖ్యమంత్రుల మీద ఉంది. వాళ్ళిద్దరు కూర్చోవాలి. ఇవాళ కేంద్రం కూడా అనేక సందర్భాల్లో ఆ మాట అన్నది, ఏమన్నదంటే మీరు కూర్చోండి, మీరు మాట్లాడుకోండి, మీరు ఒక సమస్యకు ఒక అండర్స్టాండింగ్ రండి, సో వచ్చిన తర్వాత మేము దానికి పరిష్కారం అయ్యే దిశగా మేము ఆలోచన చేస్తాం అన్నది. సో ఆ దిశగానే ఉండాలి తప్ప, సమస్య పరిష్కారం దిశగానే ఉండాలి తప్ప దుమ్మెత్తుకోసుకొని ఉంటే తిట్టుకుంటే వచ్చేది ఏముందండి? ఇప్పుడు ఏమొస్తుంది? సమస్య జటిలం అవటం తప్ప ఇంకో మార్గం అయితే ఉండదు కదా. కాబట్టి ఆ దిశగా ఇవాళ ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని ఫస్ట్ ఈ ప్రతిది కూడా ఏది కూడా చర్చల ద్వారా పరిష్కారం అవుతుందండి. ఇలా కాలేదా? జమ్మూ కాశ్మీర్ సమస్య, అయోధ్య సమస్య పరిష్కారం కాలేదా చర్చల ద్వారా?
అయింది, ఇది కూడా అవుతుంది, ఎందుకు కాదు? ఇది పెద్ద అదేమన్నా అదే పదార్థమా కాకపోవడానికి? రైట్. ఖచ్చితంగా అవుతాయి. కాబట్టి నేను ఏమంటానంటే ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని ఇప్పుడు బచావత్ ట్రిబ్యునల్ కానీ ఇంకొక ట్రిబ్యునల్ కానీ ఏంటిదంటే వాళ్ళకు ఏంటంటే బౌండరీస్ ఏమున్నాయి అనేది స్టడీ చేయడం తప్ప రైట్. ఇప్పుడు పరిష్కారం ఒక చూపెడితే తప్ప పరిష్కారం ఇవ్వలేదు అది. రైట్. ఎందుకంటే ట్రిబ్యునల్స్ ఎప్పుడు కూడా ఓన్లీ సూచన చేసే వరకే పరిష్కారం, అంతేగాని వాళ్ళు పరిష్కారాన్ని ఇవ్వలేవు, ప్రభుత్వాలే ఇవ్వాలి పరిష్కారం. రైట్. సో అంతిమంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు అంగీకారానికి వచ్చేసి కేంద్ర ప్రభుత్వం మీద ముందు మీరు ఖచ్చితంగా మా తెలుగు రాష్ట్రాలకు మీరు ఇబ్బంది పెట్టద్దు, ఇది అమలు చేయాల్సిందే అని చెప్పి గట్టిగా నిలదీయాలి. ఎందుకంటే అక్కడ ఇవాళ కేంద్రం మీద ఆధారపడే ప్రభుత్వం ఉంది, ఇక్కడ ఏం తక్కువ ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తక్కువ ఏం లేదు. 400 సీట్లు అంటే 100 సీట్లకు పైగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కదా. ప్రధాన ప్రతిపక్ష పార్టీ పార్లమెంట్ లో గట్టిగా నిలదీయాలి, మన తరఫున మాట్లాడాలి, మాట్లాడి ప్రధాని తప్పు చేస్తే కూడా నిలదీయాలి అక్కడ పార్లమెంట్ లో. కాబట్టి ఈ ఇద్దరు ఎంపీలు ఇట్లా ఇద్దరు ముఖ్యమంత్రులు ఆ రెండు రాష్ట్రాల వాళ్ళు ఈ సమస్యకు పరిష్కారం అయ్యే దిశగా ఆలోచించాలని నా అభిప్రాయం. రైట్. కేంద్రం కూడా చూడాలి. రైట్. చివరిగా డాక్టర్ లింగం యాదవ్ గారు ఏం సమాధానం చెప్తారు? కేంద్రంలో కూడా పూర్తి ప్రతిపక్షంగా బలమైనటువంటి ప్రతిపక్షం ఉంది కాబట్టి ఆ రోజు విభజించింది కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎంతో కొంత సానుకూలంగా దృక్పథం వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి ప్రొఫెసర్ గాలి వినోద్ గారు చెప్తున్నారు. ఏంటి ఆ విధంగా ఏమన్నా చర్చించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఎస్, డెఫినెట్ గా పెద్దలు వినోద్ కుమార్ సార్ చెప్పిన డెఫినెట్ కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రావాల్సినటువంటి విభజన చట్టంలో హామీల గురించి కానీ నీటి పంపకాల్లో జరిగినటువంటి అన్యాయం గురించి కానీ డెఫినెట్ కూడా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా డెఫినెట్ కూడా కొట్లాడుతుంది, నిలదీస్తుంది. తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరగనివ్వదు. ఎందుకంటే తెలంగాణ గత 10 ఏళ్లుగా మోసం చేసిరు కదా, గత పాలకులు అడగలేదు, కేంద్ర ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఇవాళ తెలంగాణ అందుకే ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా భేషజాలకు పోకుండా మీరు చూడండి, ఇవాళ కేంద్రంలో వేరే పార్టీ అధికారంలో ఉందని కూడా కాదు, ఒక కేంద్ర ప్రధానమంత్రి ఒక కేంద్ర మంత్రి హోదాలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ గురించి ఎన్నిసార్లు అయినా పోతాం, ఎట్లా కొట్లాడడానికి దేనికోసమైనా తెలంగాణకు న్యాయం జరగడమే మా అంతిమ లక్ష్యం. దానికోసమే ఇంకా విభజన చట్టంలో ఇవాళ హామీలు ఉన్నాయి. ఇవాళ గంగా నదికి 1000 కోట్లు ఇచ్చిర్రు, తెలంగాణకు మూసీ నది కూడా మూసీ నది కూడా ఇవాళ అడుగుతున్నాం. రీజనల్ రింగ్ రోడ్ కు ఇవాళ బడ్జెట్ లో మన అన్యాయం జరిగింది. ఇవాళ డెఫినెట్ కూడా మేము మెట్రో విస్తరణ చేయాలని అడుగుతున్నాం. అందుకే చెప్తున్నాం తెలంగాణకు న్యాయం కోసం ఎన్నిసార్లు అయినా పోతాం, ఎంతవరకైనా కొట్లాడడానికైనా ఈ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తది. తెలంగాణ విషయంలో ఎక్కడ కూడా రాజీ లేదు. రైట్. లింగం యాదవ్ గారు, అంటే రాజీ లేదని అంటున్నారు కరెక్టే, కానీ ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అక్కడ కూటమి ప్రభుత్వం అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి ఈ సమస్య పరిష్కారం కోసం సానుకూలంగా ఏమన్నా దృక్పథంతో కేంద్రం ఏమైనా మధ్యవర్తిత్వం వహించి ఇరు రాష్ట్రాల సీఎంలు కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించే దిశలో ఏమైనా సూచనలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? డెఫినెట్ గా ఇప్పుడే పెద్దలు వినోద్ కుమార్ సార్ చెప్పినట్టు ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అండి, కోఆపరేటివ్ ఫెడరలిజం. ఇట్స్ నాట్ ఓన్లీ ఫెడరలిజం, ఇట్స్ కోఆపరేటివ్ ఫెడరలిజం. కేంద్ర ప్రభుత్వ బాధ్యత కూడా కదా ఇవాళ పరిష్కరించాలి. సామరస్యపూర్ణ డెఫినెట్ కూడా చర్చల ద్వారా ఎన్నో సమస్యల్ని ప్రజాస్వామ్యంలో చర్చల ద్వారా పరిష్కారం కాదు ఏదీ లేదు. అందుకే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇంత ఇనిషియేటివ్ తీసుకొని ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్తుంది. అందుకే మాకు న్యాయమైన వాటా కోసం మీరు మా వాటా మాకు ఇవ్వండి, మాకు అన్యాయం జరుగుతుంది. గత 10 ఏళ్లుగా ఆనాడు పాలకులు కేసీఆర్ ఏనాడు ప్రశ్నించలే, ఇవాళ ఆ విధంగా లేదు. తెలంగాణకు మాకు మోసపోయింది 10 ఏళ్ళ, ఇప్పుడు అది జరగకూడదు. అందుకే ఇవాళ అడుగుతున్నాం. డెఫినెట్ కూడా హోప్ ఉంది కేంద్ర ప్రభుత్వం చేస్తుందని. చేయకుంటే డెఫినెట్ కూడా మేము ప్రజాస్వామ్యబద్ధంగా కేంద్రంపై కొట్లాడతారు, కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తారు. రైట్. డాక్టర్ లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే ప్రొఫెసర్ గాలి వినోద్ గారు విశ్లేషకులు, అలాగే విజయ్ నర్రా గారు విశ్లేషకులు, అలాగే విజయ్ ఆర్య గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా సరే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను కలిసి ఒక విజ్ఞప్తి అయితే చేశారు. నీటి పంపకాలను త్వరగా తేల్చాలి, అలాగే ఆంధ్రప్రదేశ్ టెలిమెట్రీ వ్యవహారాల్లో కూడా అవసరమైతే వ్యయాన్ని తెలంగాణనే భరిస్తుందని చెప్పారు. మొత్తానికి దీనికి జలవాటాల విషయంలో ఎంతవరకు కేంద్రం పరిష్కార మార్గం చూపితే, మరోపక్క విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇరు రాష్ట్రాల సీఎంలు కూర్చుంటే సమస్య పరిష్కారం అయ్యే విధంగా ఒక ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయి, ఒక పరిష్కార మార్గం కనుగొనే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వక్తల అభిప్రాయం వ్యక్తం చేశారు. మరి ఏ మేరకు ఈ విధంగా రాజకీయ నాయకులు ముఖ్యంగా ఇరు రాష్ట్రాల సీఎంలు ఏ విధంగా కూర్చొని
ఈ సమస్యకు పరిష్కారం చూపుతారనేది మనం చూడాలి. ఒక పక్క కేంద్రం ఏ విధంగా దీనిపై పునరాలోచిస్తుందో మనం చూద్దాం. ఇది ఇవాళ బిగ్ టాక్లోనే అంశం. రేపు బిగ్ టాక్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.